మా వాళ్ళైతే అద్భుతంగా చూసుకుంటాం, ఎదుటి వాళ్ళైతే కనుక హింసిస్తాం. ఇది ఎవరు మాట్లాడుకోవాలి? రాజకీయ పార్టీలు మాట్లాడుకోవాలి. కానీ పత్రికలు కూడా అలా దిగజారిపోయి, అది కూడా మేము ఏ పార్టీలకి చెందం, నిష్పాక్షిక జర్నలిజం, న్యూట్రల్ జర్నలిజం అనేటువంటి ఒక ముసుగేసి పచ్చిగా పార్టీల కార్యకర్తల్లా మారినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి వ్యవహార శైలి అనేకసార్లు మనం మాట్లాడుకుంటాం. ఇవాళ చూడండి, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితా ఫోటోలు సహా వేశారు. వెయ్యాలి, వెయ్యొద్దని నేను చెప్పను. వెయ్యడం అనేటువంటిది బాధ్యత. ఎందుకంటే వీళ్ళందరూ రేపు పొద్దున ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. వీళ్ళలో చాలామంది ఎమ్మెల్యేలు గెలవచ్చు. అదే సందర్భంలో అది ఇవ్వడం అనేటువంటిది, వాళ్ళని గురించి వాళ్ళ ఫోటో వాళ్ళది ఎక్స్ప్రెస్ చేయడం బాధ్యత ఓ పత్రికది. కానీ ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాబట్టి ఇంత ప్రయారిటీ ఇచ్చింది, తెలుగుదేశం జనసేన జట్టు కాబట్టి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళది పుంకాను వ్యతిరేక వార్తలు రాసుకొచ్చి అసలు వార్తే లేకుండా నెగిటివ్ వార్తలు మాత్రమే రాసుకొస్తున్నారు. అంటే వీళ్ళు అసలు ఏ స్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్ళిపోయారంటే, చివరికి పత్రిక చదవాలి అంటే న్యూట్రల్గా ఉండే పత్రిక అనేది లేకుండా చేశారు. న్యూట్రల్ పత్రిక అనేది లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. జనాలు రెండింటినీ చూసుకుని ఏదో ఒకటి ఆ రెండిట్లలో ఉన్నటువంటి దాన్ని కలిపి సమన్వయం చేసుకుని తెలుసుకోవాల్సి వస్తున్నది తప్పించి, లేదంటే తెలుగుదేశం సింపథైజర్ ఈనాడు జ్యోతి, వైసీపీ సింపథైజర్ సాక్షి చదువుకుని సంతృప్తి పడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి తెచ్చిపెట్టారు వీళ్ళు.